హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్ర కిచెన్. ఈ వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 3 గ్లాసులు బిర్యానీ రైస్ని తీసుకొని 2 సార్లు కడిగి రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే కారం మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నేను బాయిల్ చేసిన 6 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని కళాయిలో వేసి కారం, పసుపు, సాల్టు ఎగ్స్కి బాగా పట్టే విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా, బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అంటే బిర్యానీ ఆకులు, నాలుకలు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస పువ్వు, లవంగాలు, చెక్క వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయల ముక్కలను వేసి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక కట్ చేసిన 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం పుదీనాకు, కొత్తిమీర వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి. ఇలాగ పుదీనాకు, కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన 3 పెద్ద టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు మరొక బౌల్లో 1 కప్పు బాగా బీట్ చేసిన పెరుగును తీసుకోవాలి. పెరుగులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని పెరుగులో మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే టమాటాలన్నీ బాగా మెత్తగా మగ్గి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు బౌల్లో మసాలాలు కలుపుకున్న పెరుగుని యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే పెరుగు తొలకలుగా అవుతుంది. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ను కూడా యాడ్ చేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ చాలకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో రైస్ని ఉడికించుకోవడానికి వాటర్ని తీసుకోవాలి. వాటర్ కొలత ఏమీ ఉండదు. లేకపోతే మీరు తీసుకున్న రైస్కి డబల్ వాటర్ తీసుకోండి. ఈ వాటర్లో 1/2 టీ స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకులు, నాలుకలు, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇలా మీ దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వాటర్లోనే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కొంచెం పుదీనాకు, కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వాటర్ని బాగా మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత నానబెట్టిన రైస్లో ఉన్న వాటర్ తీసేసి రైస్ని మాత్రమే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత రైసు 60% ఉడికి ఉంటుంది. రైస్ని ఇలా వేలితో నలిపితే కొంచెం గట్టిగా 2 ముక్కలు అవుతుంది. ఒక స్ట్రైనర్తో రైస్ని తీసుకొని ఒక మందపాటి గిన్నెలో ఒక లేయర్ లాగా ఈవెన్గా వేసుకోవాలి. ఇలా ఈవెన్గా రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తరువాత ఎగ్స్ గ్రేవీని కూడా రైస్ మీద యాడ్ చేసుకోవాలి. ఇలాగా గ్రేవీని యాడ్ చేసిన తర్వాత మిగిలిన రైస్ను కూడా మరొక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ మీద పుదీనా ఆకులు, కొత్తిమీర జల్లి ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలర్ కోసం కుంకుమ పువ్వు కలిపిన పాలను కూడా యాడ్ చేయాలి. రైస్ ఉడికించిన వాటర్ని 2 టేబుల్ స్పూన్లు తీసుకొని గిన్నె అంచుల వద్ద యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత తీయకుండా 10 నిమిషాల తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోకి ఎగ్ దమ్ బిర్యానీ తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్